హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము చాప్టర్ 2 క్వశ్చన్ ఆన్సర్ చేయబోతున్నాం. పదండి స్టార్ట్ చేద్దాం. टोंकोदारो बाबू को करो क्यों तारे मीनिंग टोंकोदारो बाबू दी ఇండ్లు ఎక్కడ ఆన్సర్ టొంకోదారో బాబు కరో జొంకాడరే. రిప్లై చేస్తున్నాను. టొంకోదారో బాబు కరో జొంకాడరే. टोंकोदारो बाबू करो क्यों तारे भारी लोब्बु. టొంకోదారో బాబుది ఎక్కడ ఏమిట్లో ఉన్నా ఎక్కువ లాస్ట్ అయింది. ఆన్సర్ टोंकोदारो बाबू को टोंका पैसा रे भारी लोप. टोंकोदारो बाबू टोंको पैसा रे भारी लोभ. टोंकोदारो बाबू तांको बगीचारे की चाष करुथिले. टोंकोदारो बाबूनु వాళ్ళ గార్డెన్లో ఏమేమిది పూజిస్తున్నా. ଟొంకోଦାର ବାବୁ ତାଙ୍କ ବଗିଚାରେ କାଙ୍କଡ଼ ଓ ଲଙ୍କା ଚାଷ କରୁଥିଲେ. ଟొంకోଦାର ବାବୁ ତାଙ୍କ ବଗିଚାରେ ରିପ୍ରେଜେଣ୍ଟ ଟొంకోଦାର ବାବୁ ତାଙ୍କ ବଗିଚାରେ କାଙ୍କଡ଼ ଓ ଲଙ୍କା ଚାଷ କରୁଥିଲେ. లింకా బాబు కేవుఠారే టొంక అని ఫెరాయిలే. లింకా బాబును ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇచ్చినాడు. లింకా బాబు బ్యాంకురు టొంక అని ఫెరాయిలే రిప్లై చేస్తున్నాడు. లింకా బాబు బ్యాంకురు టొంక అని ఫెరాయిలే. 1 సెకండ్ నెంబర్ చేద్దాం. దీంట్లో ఏం చేయాలంటే నువ్వు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మాత్రం. ఇవి పైన టైటిల్ ఉంది కదా, దీని నుంచి ఇది కూడా అంతా చేయాల. కిందవేమో అన్ని వర్డ్స్ నుంచి ఇచ్చినారు. డా జుత్తో డా సమాన కొంక ఇది అవుతుంది. ఫ్రెండ్స్, యాక్చువల్లీ నేను లెఫ్ట్ హ్యాండ్. డా జుత్త కా సమాన కొంక ఇది చూసుకుందాము. ఏమవుతుందంటే డా జుత్త కా సమాన కొంక. పదండి రాద్దాం. డా జొంకాడ దీంట్లో ఉందేమో చూస్తాను. జొంకార్ ఈడన్ని కుంక వస్తుంది, ఎందుకంటే దీని మాత్రాలు ఇది నేర్చుకుంటాను కాబట్టి. సరే ఫ్రెండ్స్, ఎరేజర్ తీసుకుంటాను నేను. తీస్తున్నాను చూడండి. మనసాంక ఫ్రెండ్స్, ఇప్పుడు మనము 3వ నంబర్ ఉంది కదా, దీంట్లో ఏం చేసేది లేదు. దీంట్లో ఏమంటారు? పొడి బావు లెక్కిబా అంటే చదవాల మళ్ళీ రాయాలంతే. దీంట్లో ఏం లేదు. ఇదేమవుతుందంటే దీన్ని ఏం చేయాలంటే యాక్చువల్లీ ఈ పిక్చర్స్ చూసి రాయాల. దీనికైతే టొంక
దీనికైతే లొంక. ఫ్రెండ్స్ మనము టొంక అంటే చదివింటాం కదా, డబ్బులు ఉన్నాయి లెసన్లో. దీనికి లొంక. ఫ్రెండ్స్ చాలామంది ఏం చేస్తారంటే లొంక అంటే లో వేసి పెడతారు, లొంక అంటే లా అనేది పెడతారు. ఇది రాంగ్. దీని ప్రొనౌన్సియేషన్ దీన్ని లా లా. నేలకు నేను పైన పెట్టండి, పైన పెట్టి కింద దించండి, అప్పుడు వచ్చేది దీన్ని లా. హిందీ లాలో అన్నట్లే ఇది కూడా ఎరేజ్ చేస్తున్నాను నేనైతే. పదండి రాద్దాం. లొంక. మీరు ప్రొనౌన్సియేషన్ దీన్ని ఏమన్నారు చెప్పండి, లొంక. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ లెసన్లో మనం చదువుతాం ఖ. ఈ ప్లేస్లోనే మనం పెద్ద ఖ. దీని ప్లేస్లో ఎంత వస్తుందంటే ఇట్లు పెట్టి ఇట్లా. ఇదే మీకు చూపిస్తుందిలే. ఇదిలో ఇదేమవుతుందంటే ఏమవుతుంది, ఫ్రెండ్స్ సారీ, నేను ఇప్పుడు కొంకాడ ఉన్నాను కదా, కంకోడ. ఇది క్రాబ్ కాదు, ఇది కాకరకాయ, బీటా గ్రౌండ్. సారీ ఫ్రెండ్స్, సారీ, వెరీ సారీ. ఇదేమవుతుందంటే అయ్యో ఫ్రెండ్స్ నేను పోగలరు. కా నెక్స్ట్ ఏంటంటే ఇది ఉంది కదా, దీన్ని రెండు అంటారు. కొంకి వేరేది మనము కొంకి, లేదంటే వేరే కష్టంగా ఉంటుంది రాసేకి. మీరు రాయలేదా కొంకి, లేదంటే ఇంకోటి ఉంది జింటిక. సారీ ఫ్రెండ్స్, నేను జింటిక స్పెల్లింగ్ తప్పు రాస్తాను. ఉంది కదా, జింటిక. ఈ రెండిట్లో ఏదైనా రాయండి. మీకు ఇదే ఈజీగా ఉంది కాబట్టి ఇదే రాయండి. ఇది రెండు కష్టంగా ఉంటుంది. ఇది మనము ఎనిమిదో చాప్టర్లో నేర్చుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, జింటిక. చూపిస్తాను దీంట్లో ఉంది కదా, దీంట్లోన ఈ చెట్టు ఉంది కదా, మనము దీన్ని చాలా మంది గొచ్చ అని రాస్తారు కదా, ఇది తప్పు. ఇది ఈ లెసన్లో ఏముందో అదే రాయాల. ఈ లెసన్లో జొంకాలియా అంటే చెట్టు, జొంకాలియా అంటే జొంకాలియా అనే రాయాల.
ళి దీంట్లో మీద ళియా జొంకాళియా కాబట్టి మనం ఇది రాద్దాం బాయ్ ఫ్రెండ్స్, ఈ లెసన్ నీట్గా అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, దాని పక్కన నోటిఫికేషన్ బెల్, ఇంకా నోటిఫికేషన్ బెల్, కామెంట్. బాయ్ ఫ్రెండ్.